ఇమాజిన్ చేసుకోండి, ఎవరైనా సడన్‌గా పడుకుంటే లేచేసరికి బిల్డింగ్ లూగి కింద పడిపోయి అసలు ఏం అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉంటే ఎట్లా ఉంటదనేది. మయన్మార్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సేమ్ అలాంటి పరిస్థితిలోనే 7.7 మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్‌క్వేక్ గత 100 సంవత్సరాల్లో మయన్మార్‌లో రాలేదు. అండ్ ఇప్పుడొచ్చి ఆ 7.7 మొత్తం వాళ్ళకి కొన్ని వందల వేల మంది చచ్చిపోయే పరిస్థితికి తీసుకొనొచ్చింది. ఆల్రెడీ మయన్మార్ పరిస్థితి 2021లోనే మిలిటరీ రూల్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ జనాభా మళ్ళీ ఇదొచ్చేసి నెత్తి మీద పడి ఆ ఉన్న రోడ్లు, మెడికల్ సిస్టమ్ మొత్తం అన్నిటిని డ్యామేజ్ చేసుకుంటూ పోయింది. అండ్ అక్కడ జరిగినది ఏదైతే ఉందో, అక్కడ జరిగిన ఎర్త్‌క్వేక్ ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ బ్యాంకాక్‌లో 900 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బిల్డింగ్‌లకి ఎఫెక్ట్ అయింది. అండ్ ఇది ఎందుకు ఎఫెక్ట్ అయింది? అసలు దీనివల్ల ఎంతమంది చనిపోయారు? అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది? అండ్ దీనికి ఇన్ని బిల్డింగ్స్ కొలాప్స్ కావడానికి కారణం ఏంది? అని తెలుసుకుందాము. జస్ట్ షార్ట్ 3 మినిట్స్ వీడియో. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏం చేంజెస్ కావాలన్నా కూడా చెప్పండి. తప్పకుండా మీ సజెషన్స్ అనేది తీసుకుంటా. ఇంకా మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్‌కి ఇక్కడ చూసుకుంటే ఇంకా ఈ మయన్మార్ ప్లేస్‌లో వేల మంది రంజాన్ సీజన్‌లో 700-800 పీపుల్ ఒక మాస్క్ కింద ప్రేయర్ చేస్తుంటే ఆ ఎర్త్‌క్వేక్ వచ్చి ఆ మాస్క్ అట్నే పడి ఇప్పుడు వాళ్ళ ఆచూకీ అంటే ఆల్మోస్ట్ అందరు చనిపోయారు. అంటే ఎంత దీనమైన సిట్యుయేషనో అర్థం చేసుకోండి. ఇంకా అక్కడి ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు బ్యాంకాక్‌లో చూసుకుంటే అక్కడ ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్స్ అంటే బిల్డింగ్ పైన ఉండే స్విమ్మింగ్ పూల్స్ ఒక సముద్రం లాగా వచ్చి కింద పడుతున్నాయి. అండ్ అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ రోడ్డు మీదకి వచ్చేసారనమాట జనాలు మొత్తం. ఇది సరే ఓకే, ఇది ఎంత డిస్ట్రక్టివ్ అని అంటే డిస్ట్రక్టివ్ అయితే కొంచెం ఎందుకు అంత డిస్ట్రక్టివ్ అంటే ఇది జస్ట్ 10 కిలోమీటర్స్ భూమికి 10 కిలోమీటర్స్ లోపల ఇది ఒక షాకిల్ అనేది జరిగింది. దానివల్ల ఇంత పెద్ద ఎర్త్‌క్వేక్, ఇంత పెద్ద ధ్వంసం అనేది అయితే జరిగింది. అండ్ క్లియర్గా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే బిల్డింగ్స్ ఏవైతే కూలిపోతున్నాయో ఆ బిల్డింగ్స్కి ప్రాపర్ బేస్ అనేది లేదు. ఒక ప్రాపర్ బేస్ అనేది ఉంటే అండ్ ఈరోజు అలాంటి బిల్డింగ్లు అనేది కూలిపోకపోతుండే. కొన్ని అయితే కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ జస్ట్ ఇంకా అందులో ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటే ఒకవేళ జనాలు ఉంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి జస్ట్ 40 పీపుల్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఆ బిల్డింగ్ కూలిపోయింది. అండ్ మనం విజువల్స్ క్లియర్గా చూడొచ్చు ఎంతమంది ఎట్లా భయపడి భయభ్రాంతులకు గురై ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారనేది. ఇంకోటి మన సగాయింగ్ సిటీ ఏదైతే ఉందో సగాయింగ్ సిటీ అయితే ఆల్మోస్ట్ 80% మొత్తం నాశనం అయిపోయిందంట, డెస్ట్రాయ్ అయిపోయిందంట. అంటే అసలు అర్థం చేసుకోండి, ఒక 20% ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, ఓ 20% ఉంది అని అంటే ఏందన్నట్టు అసలు అంత పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయింది అనమాట. ఇంకా క్లియర్గా చూసుకుంటే ఇంకా కొన్ని ఇప్పటి ప్రకారం ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే నేను వీడియో చేసే టైంకి సమ్వేర్ అరౌండ్ 12,000 to 13,000 బిల్డింగ్స్ కొలాప్స్ అయినాయి అనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, 12,000 13,000 ఇల్లులు అంటే అది మాటలు కాదు, బిల్డింగ్లు. అండ్ ఇంకా చెప్పాలంటే కొందరు షేర్ చేస్తున్నారు, ఎలా షేర్ చేస్తున్నారంటే నేను మా ఇంట్లో ఉంటే మా అమ్మమ్మ గోడల మధ్య ఇరుక్కుపోయింది అని. అంటే అలాంటి పరిస్థితి ఉందన్నమాట ఎర్త్‌క్వేక్ వల్ల. ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఒకవేళ మీకు గనక జెన్యూన్గా ఏదన్నా హ్యుమానిటేరియన్ ఫండ్స్ వాళ్ళు ఎవరైనా కానీ లింక్ పంపిస్తే అది ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీకు తగిన సాయం చేయండి. అండ్ మనం దీన్ని పొలిటిసైజ్ మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటే హ్యుమానిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్. మనం ఇట్లాంటి టైంలో ఎంత హ్యుమానిటేరియన్ ఉంటే అంత మంచిది. వాళ్ళకి కమెంట్ చేయకుండా మీకు నచ్చితే సాయం చేయండి, నచ్చకపోతే సైలెంట్గా ఉండండి. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జెన్యున్గా మీరు నా దగ్గర నుండి ఇంకా ఏం కావాలో వీడియోలో కొంచెం చెప్పండి కమెంట్స్ ద్వారా. తప్పకుండా నేను ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.